నమస్తే. మనతోని కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ స్పోక్ పర్సన్ అయితే రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ పాలన పైన సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిరంకుశల పాలన విధానం పైన మరొకడ ప్రదర్శన చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతోంది. పార్టీ ఫిరాయింపు అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా తెరపైకి తెస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎట్లా చూస్తా ఉన్నారు యూత్ కాంగ్రెస్ పరంగా కావచ్చు, మీ కాంగ్రెస్ నేతలు ఎలా చూస్తా ఉన్నారు దీన్ని? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నిరంకుశ రాజకీయాలకు నిరంకుశ పాలనకు తెరలేపిందే దానికి బ్రాండ్ అంబాసిడరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏదైతే ఇవాళ వారు నిరంకుశ పాలన అంటూ మా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారో, ఆ నిరంకుశ పాలనకు పెట్టిన పేరైనా ఆ ముందు ధర్నాలు చేయాల్సింది, ఆ యొక్క ప్రదర్శన చేయాల్సింది ఆ బీఆర్ఎస్ పార్టీ భవన్ లోనే. ఎందుకంటే నిజమే, వాళ్ళు చేసేది కరెక్టే. ఆ యొక్క రాజకీయాలకు తెరలేపిన దుర్మార్గులు వాళ్ళు కాబట్టి ఈ రోజు అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకనంటే ఆ నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు, జర్నలిస్టు ఆఫీసుల మీద దాడులు, ఏదైతే గతంలో ఇందిరా పార్క్ దీక్ష ఏదైతే ఎవరైతే దీక్షలు చేస్తారని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. ఇట్లా వాళ్ళది చెప్తా ఉంటే వాళ్ళ 100 నిరంకుశ పాలనలో వాళ్ళ యొక్క అన్యాయాలు అక్రమాలు అన్ని జరిగినాయి. ఈ రోజు వాళ్ళు నిరంకుశం మీద మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వర్ణించడం లాంటిదే. అంటే చాలా వరకు చెప్తా ఉన్నారు పార్టీ ఫిరాయింపు అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తెరపైకి తీసుకొచ్చి రాజ్యాంగంలో లేని విధంగా చేస్తా ఉన్నారు అనే విధంగా కోణాలు చెప్తా ఉన్నారు కదా. అంటే ఈ పార్టీ ఫిరాయింపు అంశాలను ఎలా చూస్తా ఉన్నారు? గతంలో 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినప్పటి నుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని విలీనం చేసుకుని దుర్మార్గులు రాజ్యాంగం మీద మాట్లాడడం అనేది సిగ్గుండాలి కొంచెమైనా. ఎందుకనంటే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన అహంకారి కేసీఆర్, ఈ రోజు రాజ్యాంగ సూత్రాల విరుద్ధంగా పరిపాలన చేసిన దుర్మార్గులు కేసీఆర్. ఏదైతే కుటుంబ పాలన చేసి ఆ రాజ్యాంగ హక్కులన్నిటిని హరించి వేసిన దుర్మార్గులు ఈ రోజు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. గతంలో ఈ 2014 నుండి 2018 వరకు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మహిళా మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా నిరంకుశ పాలన చేసిందే ఈ దుర్మార్గులు. వాళ్ళు ఈ విధంగా ఈ రోజు పార్టీ ఫిరాయింపుల మీద నిరంకుశితం మీద మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వర్ణించడమే. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి అట్లా అటువంటి కార్యక్రమాలు చేయడానికి. అంటే కాంగ్రెస్ మంత్రులలో కూడా పంపకాల గొడవ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్రి ఆ మంత్రి పంపకాలలోనే కొన్ని స్కాములు జరుగుతా ఉన్నాయి. బొగ్గు గనులకు సంబంధించి కావచ్చు, టెండర్ల విషయంలో కావచ్చు, అటు సమ్మక్క సారక్కకు సంబంధించిన టెండర్ల విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి కొంత మంత్రుల మధ్య ఘర్షణ జరుగుతా ఉందన్న విధంగా చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది మీ దాంట్లో? కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య ఎటువంటి పంపకాల ఇష్యూ లేదు. అటువంటి సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీది కాదు. ఈ రోజు పంపకాల సమస్య అనేది కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నది. అందుకే కల్వకుంట్ల కవిత వర్సెస్ కేటీఆర్, కల్వకుంట్ల కవిత వర్సెస్ హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వర్సెస్ ఈ రోజు ఏదైతే కేసీఆర్ నడుస్తుంది, అదే విధంగా కేటీఆర్ వర్సెస్ కల్వకుంట్ల తారక రామారావు నడుస్తుంది. ఇది పంపకాల మధ్య సమస్య అంటే, ఇది పంపకాల లొల్లీలు అంటే. ఈ రోజు అసలు పంపకాల సమస్య కల్వకుంట్ల కుటుంబంలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ పంపకాల మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే పంపకాల మధ్య వాళ్ళకి ఆ సమస్యల మీద ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ యొక్క దరిద్రాన్ని మా యొక్క మంత్రుల మీద రుద్దుతున్నారు కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పటికే సవాలు విసురుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మేము నిరూపిస్తాము, మేము చేస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అవినీతి మొత్తం బట్టబయలు చేస్తామన్న విధంగా సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా స్వీకరిస్తారా సవాల్స్? సత్తా లేనోడు సవాల్ విసురుతే ఏమైతుంది? గంతే బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళు కూడా. ఈ రోజు వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సింది సిట్ విచారణ ముందు, కాళేశ్వరం విచారణ ముందు. అవన్నిటి తప్పు చేసిన వాళ్ళే ఈరోజు సవాల్ విసురుడు ఏందన్నట్టు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న సన్నాసులు మీరు కదా. మీరు సవాళ్ళు విసురితే, మీరు ప్రతి సవాలు విసురితే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. కాబట్టి ఇటువంటి సవాళ్లు బంద్ చేసి ఇప్పటికైనా చక్కగా బతుకుర్రు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ సన్నాసులను కోరుతున్నాం.